దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. నిర్గమాకాండము 8వ అధ్యాయం 22వ వచనం. మరియు భూలోకములో నేను యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు నిర్గమాకాండములో నుండి మనతో మాట్లాడుచున్నారు. ఏమనగా, ఐగుప్తు దేశానికి అహరోనును మోషేను దేవుడు పంపించారు. ఇశ్రాయేలు ప్రజలు విడిపించుటకు వారి కష్టాన్ని చూసి దేవుడు ప్రవక్తలను, దైవజనులను పంపించి ఉన్నారు ప్రియులారా. అయితే వారు ఐగుప్తు దేశములో దేవుడు చెప్పినట్లుగా మరి అద్భుతాలు దేవుడు అక్కడ జరిగిస్తున్నారు. అందులో ఒక భాగముగా ఈగల గుంపులు, కప్పల గుంపులు, పేల గుంపులు, దద్దుర్లు, ఇటువంటి భయంకరమైన తెగుళ్ళు ఐగుప్తు దేశంలోకి వచ్చాయి, ప్రజలను బాధించాయి. ఇశ్రాయేలు ప్రజలు ఒక తెగులైనా కానీ, ఒక వడగండ్ల దెబ్బైనా కానీ, ఒక ఈగల గుంపు కానీ, భయంకరమైన గడ్డలు కానీ వారి మీద ఏమాత్రము కూడా పని చేయలేదు. దేవుని హస్తము వారికి తోడుగా ఉంది అంటూ ఉన్నాడు. ఇక్కడ గడాంధకారములో, వడగండ్లు బాధలోను, దద్దుర్లు బాధలోను ఐగుప్తీ ప్రజలు యాతన పడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు క్షేమముగా ఉన్నారు. కారణం ఏమిటంటే, దేవుడు ఆ ప్రాంతముని వినాయించాడు, ప్రక్కన పెట్టాడు, క్షేమముగా ఉంచాడు. ఆయన హస్తము చాపాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలు గనుక ఆయన రాక కోసము, ఆయన మాట కోసము, ఆయన విడిపించే విధానము కోసము విశ్వాసము ఎదురు చూశారు. ఐగుప్తు దేశాన్నించి ఏదో ఒక రోజున కనాను దేశానికి మా దేవుడు మమ్మల్ని నడిపిస్తారని గొప్ప ప్రగాఢమైన సంకల్పముతో వారు ఉన్నారు గనుక దేవుడు తన బిడ్డలైన వారిని రక్షించుటకు, క్షేమముగా ప్రాంతముని విడిపించటానికి 10 అద్భుతాలు మోషే గారి ద్వారా చేయించారు. ప్రియులారా, ఈ యొక్క దినాన్ని వాక్యం ద్వారా మనం నేర్చుకోవలసిందేమనగా, ఈ లోకమైన ఐగుప్తులో దేవుడు ప్రత్యేకంగా మనల్ని వినాయించి తన హస్తముల నీడలో మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఏమండి, ఎన్నో భయంకరమైన విపత్తులు జరుగుతూ లేదండి. ఎక్కడ చూసిన యాక్సిడెంట్లే, ఎక్కడ చూసిన ఆపదలే, ఎక్కడ చూసిన గొడవలే, ఎక్కడ చూసిన అశాంతి గనుక ఇటువంటి భయంకరమైన పరిస్థితులు కడవరి దినాల్లో క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను తన హస్తపు నీడను తోడుగా ఉంచి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నారు. గనుక ఇశ్రాయేలు ప్రజలు విమోచన కొరకు కనిపెట్టినట్లుగా మనం ఈ లోకములో జీవించినంత కాలము ప్రతినిత్యము కూడా దేవుని కొరకు బ్రతికే వారిగా ఉండాలి. దేవుని రాజ్యానికి వారసులుగా మారాలి. ఏదో ఒక రోజున ఆ రాకడలో మనం ఉండాలి. ఆ రాకడలో మనం ఎత్తబడాలి. ఆయన సన్నిధిలో సహవాసములు ఉండాలి. గనుక గోషేనును వినాయించినట్లుగా దేవుడు పాపశాప నుండి మనల్ని విడిపించి వినాయించారు. గనుక క్షేమకరమైన ప్రదేశానికి వెళ్ళాలంటే విశ్వాసముతో భక్తి జీవితంలో సాగిపోవాలి. ఎవరైనా కష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో ఉంటే ప్రభు పాదాల చెంతకు వచ్చి, ప్రభువా మాకు సహాయం చేయమంటే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తారు. అటువంటి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దామండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకే వందనాలు. బిడ్డలందరిని ఆశీర్వదించండి. ఈ దినమంతా మీ రెక్కల సాటుని కాపాడండి. ఎవరు అవసరతలో ఉన్నారో వారి అవసరం తీర్చండి. కష్టాల్లో ఉంటే కష్టాలను విడిపించండి. నాయన, వారికి ప్రతి అవసరత మీరు కనికరించి సహాయం చేసి తీర్చమని, నీ మీద ఆనుకుని నీ కొరకు బ్రతుకు మనసు వారికి దయచేయమని నాయన దినమ దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.